मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము 58వ అభ్యాసంలో శబ్దకోశం మరియు నియమాలను ఉపయోగించి వాక్యాలు చెప్పుకుంటున్నామండి. అందులో నిన్న 15 వాక్యాలు అయిపోయాయి అనుకుంటాను, అంతే కదా. సామ్యవాదము అన్నిటికంట కొత్త వాదము. సామ్యవాదః నూతనవాదః, సామ్యవాదః నూతనవాదః అని చెప్పాం. సామ్యవాద సర్వేషాం నూతనవాదః नूतनवादः वर्तते। जी जी, सर्वेषां वादान् नूतनवादः वर्तते. సామ్యవాదము సర్వేషాం వాదానాం నూతనవాదः వర్తతే. అన్ని వాదాల్లో కన్నా ఇది కొత్త వాదము అని చెప్పి మనం నిన్న చెప్పుకున్నాము. నెక్స్ట్ 16వ వాక్యం చూడండి. 16వ వాక్యంలో చూడండి, స్లైడ్ మీద కనిపిస్తుంది మీకు. పరమాణు అన్నిటికంటే సూక్ష్మమైంది. పరమాణువు అన్నిటికంటే హరిశ్చంద్రుడు అందరికంటే గొప్ప దానశీలుడు మోదయ. 16వ వాక్యం. ఓకే అండి. అయితే హరిశ్చంద్రుడు అందరికన్నా గొప్ప దానశీలుడు. జీ జీ, ఓకే అండి. సర్వేషాం హరిశ్చంద్రః సర్వేషాం జ్యేష్ఠానాం, ఒక్క నిమిషం, సర్వేషాం మహద్దాని ఆసీత్. హరిశ్చంద్రః సర్వేషాం మహద్దాని ఆసీత్. మహత్తమ రాయండి. మహత్తమ దాని ఆసీత్. తమ ప్రత్యయం ఉపయోగిద్దాం. మహత్తమ దాని ఆసీత్. విద్వత్తమ ఎలాగంటే అలాగే మహత్తమ దాని ఆసీత్. హరిశ్చంద్ర సర్వేషాం మహత్తమ దాని ఆసీత్. నెక్స్ట్, రాజులలో దుర్యోధనుడు అందరికంటే ఎక్కువ దుష్ట ప్రకృతి కలిగిన వాడు. అదేనా? రాజులో దుర్యోధనుడు అందరికంటే ఎక్కువ దుష్ట స్వభావం కలవాడు. రాజ్ఞాం దుర్యోధనః క్షమించాలి గురుగారు, నృప అనకూడదా? ఏంటండి నృప అనకూడదా? ఏం రాసుకోండి, నృప అనొచ్చు. అంత పర్యావ శబ్దాలు. భూపతి రాసుకోవచ్చు. తప్పేం కాదుగా. ఓకే ఓకే, పర్యావ శబ్దాలు. ధన్యవాదాలు గురుగారు. రాజ్ఞాం దుర్యోధనః
లేదా గరిష్ట రాయండి. దీర్ఘ లేదా గరిష్ట. రాసుకోండి. రాజ్ఞాం దుర్యోధనః సర్వేషాం అధికతమః దుష్టः స్వభావः ఆసీత్. సర్వేషాం అధికతమః दुष्ट स्वभावः आसीत्. राज्ञां दुर्योधनः अधिकः दुष्ट स्वभावः आसीत्. राज्ञां दुर्योधनः अधिक दुष्ट स्वभावः आसीत्. దుష్టతమః అనకూడదా గురుగారు? राज्ञां दुर्योधनः अधिकः अधिकतमः दुष्ट स्वभावः. दुष्टतमः కాదు, దుష్ట స్వభావ అంటే ప్రకృతికి విషయం చెప్తాం. దుష్ట స్వభావः ఆసీత్. నెక్స్ట్, పరమాణువు అన్నిటికంటే అత్యంత చిన్న అణువు. పరమాణువు అత్యంత లఘుతమః అణుః వర్తతే. పరమాణువు అత్యంత లఘుతమః. పరమాణువు అత్యంత లఘుతమః అణుః వర్తతే. పరమాణువు సూక్ష్మతమః సూక్ష్మతమః లఘుతమః రాసుకోవచ్చు. లఘు శబ్దం వచ్చింది కాబట్టి మన రాజు సూక్ష్మతః లఘుతమః రాసుకోవచ్చు. పరమాణుః అత్యంత లఘుతమః లేదా సూక్ష్మతమః అణుః వర్తతే. వాక్యాన్ని రాజ్యాం దుర్యోధనః అత్యంత దుష్ట స్వభావः ఆసీత్. రాజ్యాం దుర్యోధనికి రాజ్యాం దుర్యోధనస్య అత్యంత దుష్ట స్వభావः ఆసీత్. అది రాసుకోవాలి. రాజ్యాం దుర్యోధనస్య రాజ్ఞేషు దుర్యోధనస్య అత్యంత దుష్ట స్వభావः ఆసీత్. అలా కూడా రాసుకోవచ్చు. అలాగా కూడా రాసుకోవచ్చు. అస్తు. నవగ్రహాల్లో సూర్యుడు అత్యంత పెద్ద గ్రహము. నవగ్రహేషు సూర్యః మహత్. నవగ్రహేషు సూర్యః మహత్ గ్రహః వర్తతే. 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 నెక్స్ట్, స్త్రీ యొక్క స్వరం మృదుతమ. స్త్రీ యొక్క స్వరము అత్యంత మృదువుగా ఉంటుంది. స్త్రియాః స్వరః అత్యంత కోమలం వర్తతే. స్త్రియాః స్వరః అత్యంత కోమలం కాబట్టి మృదుః వర్తతే. స్త్రియాః స్వరః అత్యంత మృదుః వర్తతే. స్త్రియాః స్వరః అత్యంత మృదుః వర్తతే.
स्त्रियाः स्वभावः अत्यन्तं मृदुः वर्तते। स्त्रियाः स्वभावः अत्यन्तं मृदुः वर्तते। నెక్స్ట్ ఖర్గోష్ అంటే కుందేలు అన్నిటికంటే ఎక్కువ భయపడే జంతువు. జంతువుల్లో కుందేలు ఎక్కువగా భయపడే జంతువు. జంతువుల్లో జంతునాం సత్యం గారు మైక్ ఆఫ్ చేసి పంచుకోండి. జంతునాం శశకః జంతూనాం శశకః అత్యంతః భీరుః అత్యంతః భీరుః వర్తతే. జంతూనాం మీరు తమహా పెట్టకూడదండి. జంతూనాం శశకః అత్యంతః భీరుతమః ప్రాణి వర్తతే. పెట్టుకోవచ్చండి. అంటే దాంట్లో ముందు అత్యంత శబ్దం పెట్టాడు. అత్యంత తమః అత్యంత తమః పెట్టేసి ఇక్కడ అత్యంత తమః ఆసిత్ అత్యంత భీరుతమః ఆసిత్ లేదా అక్కడ పెట్టేయచ్చు, పెట్టుకోవచ్చండి. అత్యంత భీరుతమః ఆసిత్. ధన్యవాదాలు. అత్యంత భీరు అంటే అదే అర్థం వస్తుంది. మళ్ళీ నేను పోల్చి చెప్పినాం కాబట్టి మళ్ళీ దానికి తమః శబ్దం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, చేసినా ఇబ్బంది లేదు. మహోదయ, జంతువునాం తర్వాత ఏం చెప్పారు? శతానమా? జంతువునాం తర్వాత ఏం చెప్పారు? శశకః. శశకః అంటే కుందేలు. జంతువుల్లో కుందేలు అనేది అత్యంత భీరుః ప్రాణి వర్తతే. అత్యంతః భీరుతమః ప్రాణి వర్తతే. భయపడేటువంటి స్వభావం కలిగిన ప్రాణి భీరుతమః. అస్తు. సరస్వతి అందరికంటే ఎక్కువ సరస్వతి అత్యంత ఎక్కువ విద్వాంసురాలు. సరస్వతి ఎక్కువ విదూషి అత్యంత ఎక్కువ విద్వాంసురాలు. సరస్వతి మహత్ విద్వత్తమా ఆసీత్. సరస్వతి సర్వేషాం మహత్ విద్వత్తమా ఆసీత్. నేను సర్వేషంగా సర్వాసాం రాయండి, స్త్రీలింగం కదా. సర్వే అంతది స్త్రీలో అందరికీ బహుశా సర్వేష అంటే అక్కడ అందరూ ఆటోమేటిక్ సామాన్యంగా అందరూ వచ్చేస్తారు, స్త్రీలు పురుషులు. ఓన్లీ స్త్రీవాచకం నాకు సర్వాసం తీసుకోవాలి. సరస్వతి సర్వేషాం యద సర్వాసాం అత్యంత విద్వత్తమ ఆసీత్. అత్యంత విద్వత్తమ ఆసీత్. అత్యంత విద్వత్తమ ఆసీత్. నెక్స్ట్ గ్రీష్మ ఋతౌ దివః వర్ధతే. గ్రీష్మ ఋతౌ దివః అంటే గ్రీష్మ ఋతువులో దినము ఎక్కువగా ఉంటుంది, రోజు. దివః వర్ధతే. గ్రీష్మ ఋతౌ దివః వర్ధతే.
शिशिर ऋतौ च निशा वर्धते निशा निशा शिशिर ऋतौ निशा దీర్ఘః వర్తతే లేదా మహత్ వర్తతే అంటే పెద్దగా ఉంటుంది విశాలంగా ఉంటుంది. నిశా అంటే రాత్రి అండి. శిశిర ఋతో నిశా బృహత్ వర్తతే శిశిర ఋతో నిశా బృహత్ వర్తతే. అంటే ఇక్కడ తమహ ప్రత్యయం యూజ్ చేయక్కర్లేదండి, సబ్సే అని ఇచ్చాడు కదా. మహోదయ గ్రీష్మ ఋతువు దివస ఏమోదయ ఇంకొకసారి చెప్పండి. దివహ ఇక్కడ మనము శబ్దకోశంలో శబ్దం మహత్ అని ఆ శబ్దాన్ని ఉపయోగించాలి. అన్నిట్లో ఉపయోగించాలని రూల్ ఏం లేదు, ఉపయోగించినా మనకి ఇబ్బంది లేదన్నమాట. ఓకేనా? ఇక్కడ పైన మహత్ దీర్ఘ శబ్దాన్ని ఆ శబ్దాన్ని ఉపయోగించామంట. గ్రీష్మ ఋతువు దివహ సర్వేషాం మహత్, అన్ని ఋతువుల్లో అలా తీసుకో. సర్వేషాం అత్యంతః దీర్ఘతమః వర్తతే. సర్వేషాం ఋతూనాం, అన్ని ఋతువుల కంటే గ్రీష్మ ఋతువు పెద్దగా ఉంటున్నమాట. గ్రీష్మ ఋతువు దివహ సర్వేషాం అంటే సర్వేషాం కేషాం సర్వేషాం ఋతూనాం సర్వేషాం ఋతూనాం మహత్తమః వర్తతే. చాలా విశాలంగా ఉంటుంది. మహత్ వర్తతే లేదా మహత్తమః, మహత్ వర్తతే అంటే రాయను, తమ అవసరం లేదు. మహత్ వర్తతే. నెక్స్ట్ శిశిర ఋతో నిశా సర్వేషాం నిశా సర్వేషాం ఋతూనాం మహత్ వర్తతే లేదా దీర్ఘః వర్తతే. మహత్ వర్తతే లేదా దీర్ఘః వర్తతే. అస్తు. నెక్స్ట్ అంతిమవాక్యం. బెల్లము అన్నిటికంటే మధురంగా ఉంటుంది. బెల్లం అన్నిటికంటే ఎక్కువ మధురంగా ఉంటుంది. మధురం ఇక్షురసం. గుడః మహోదయ ఇక్షురసం. గుడః ఇక్షురసం గుడః. అంటే చెరుకు రసం కదా మహోదయ. ఉమ్. ఇక్షురసం అంటే చెరుకు రసం కదా మహోదయ. ఇక్షురసం అంటే చెరుకు రసం. బెల్లమును మన ఒక శబ్దం వచ్చింది, అది ఏ శబ్దం అంటే మనం చెప్పుకున్నాము, మీకు చెప్పానే లేదు. అంటే బెల్లం శుద్ధి చేయడంలో ఈ బెండి యొక్క పౌద, అవును మహోదయ, అష్టాధ్యాయులో వచ్చింది మహోదయ. బెండి యొక్క పౌద అనేది ఎక్కువ ఉంటుంది. అక్కడ ఏమైనా ఏం చెప్తాము? గుడ నిర్మాణేన బెల్లం నేను చెప్పాను. గుడ శబ్దమే ఉందండి. కూడా గుడ శబ్దం, వచ్చిందండి. గుడ శబ్దం హిందీ పదం అండి. సంస్కృతంలో కూడా సంస్కృతం సంస్కృతి అది శబ్దం ఇచ్చారా? అవునండి. అలాగే చెప్తారు మరి. మస్తు. గుడానాం గుడానాం సరే. గుడః సర్వేషాం మధురానాం
అధికం మధురం వర్తతే. గుడః సర్వేషాం మధురాణం. ఇవి మధుర పదార్థాల కంటే కూడా అత్యంత అధిక మధురం వర్తతే. సర్వేషాం మధురాణం అత్యంత మధురం వర్తతే. అత్యంత మధురతమః వర్తతే అండి. అత్యంతః మధురతమః. అత్యంత మధురతమః. అత్యంత విడివి రాయద్దు. అత్యంత మధురతమః లేదా అత్యంత తమః మధురతమః రాయాల్సి వస్తుంది. అత్యంత మధురతమః వర్తతే. అత్యంత మధురతమః వర్తతే. గుడః సర్వేషాం మధుర పదార్థానాం అత్యంత మధురతమః వర్తతే. अपि च विषम अपि च विषम सर्वेषां कटुक पदार्थानां सर्वेषां कटुक पदार्थम् अधिकं कटुः वर्तते. अपि च विषम अपि च विषम अत्यंतं कटु वर्तते. लेंटे अपि च विषम अत्यंतं कटुः वर्तते. ओके. अपि च विषम अत्यंतः कटुः वर्तते. ఒక్కసారి రిపీట్ చేయండి మహోదయ. गुडः सर्वेषां मधुर पदार्थानां अति मधुरतमः वर्तते. अति मधुरतमः वर्तते. विषम च अत्यधिकं कटुः वर्तते. विषम च अत्यधिकं कटुः वर्तते. विषम च अत्यधिकं कटुः वर्तते. అత్యంతం కటుగా వర్తతే. ఓకే. ఇవి మనకు చేదుగా ఉంటే కటుగా ఉంటుంది, చేదుగా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ రాసుకోండి అశుద్ధ వాక్యాలు, శుద్ధ వాక్యాలు. ముందుగా అశుద్ధ వాక్యం. రామః శివదత్తేన అధికం చతురతరః. రామః శివదత్తేన పోల్చుతున్నాం. పోల్చేటప్పుడు ఖచ్చితంగా పంచమి రావాలి. రామః శివదత్తాత్. రామః శివదత్తాత్ చతురతరః. రామః శివదత్తాత్ శివదత్తుడి కన్నా అత్యంత చాతుర్యం కలవాడు. ఇద్దరితో పోల్చిన పంచమి భక్తి వచ్చిందన్నమాట. తమ ప్రత్యయాన్ని ఉపయోగించినప్పుడు షష్ఠి కూడా ఉపయోగిస్తాం. రామః శివదత్తాత్. అశుద్ధ వాక్యం శివదత్తేన అధికం చతురతరః. కానీ శుద్ధవాక్యం రామః శివదత్తాత్ పంచమి భక్తి రావాలి. అక్కడ తృతీయ విభక్తి ఇచ్చేది అశుద్ధం. శుద్ధం అంటే శివదత్తాత్ పంచమి భక్తిలో ఉండాలి. చతురతరః. రాముడు శివదత్తుడి కన్నా ఎక్కువ నైపుణ్యం కలిగిన వాడు, చాతుర్యం కలిగిన వాడు. నెక్స్ట్ అశుద్ధ వాక్యం. వైదిక ధర్మ సర్వధర్మాత్ ప్రాచీనః వర్తతే. వైదిక ధర్మ సర్వధర్మాత్ ప్రాచీనః. ఇప్పుడు చాలా ధర్మాలు చెబుతున్నారు. ఒకటి ఇద్దరు అయితే మనం పంచమి భక్తి పెట్టుకోవచ్చు. చాలా ఇక్కడ పోలిస్తున్నాం, అన్నిట్లో పోలిస్తున్నాం కాబట్టి సప్తమి రావాలి. వైదిక ధర్మ సర్వధర్మాత్ ప్రాచీనః. ఇది అశుద్ధ వాక్యం. ఏముండాలి? వైదిక ధర్మ సర్వధర్మేషు అన్ని ధర్మాల్లో కన్నా ప్రాచీనతమః. ప్రాచీనతమః పైన తద ప్రత్యయం ఉపయోగించాము, ఇక్కడ తమ ప్రత్యయాన్ని ఉపయోగించాం. వైదిక ధర్మ సర్వధర్మేషు ప్రాచీనతమః. ప్రాచీనతమః. వైదిక ధర్మము అన్ని ధర్మాల్లో ప్రాచీనతమః, ప్రాచీన ధర్మం. వైదిక ధర్మ సర్వధర్మాణం లేదా సర్వధర్మేషు ప్రాచీనతమః. ఓకే. ఇది శుద్ధవాక్యం. తమ ప్రత్యయాన్ని ఉపయోగించాము. ప్రాచీనతమః. సర్వధర్మేషు ప్రాచీనతమః. లేదా సర్వధర్మాత్ పంచమి భక్తి తీసి సర్వధర్మేషు అని పెట్టాము. లేదా సర్వధర్మానాం అలా షష్ఠి భక్తి పెట్టచ్చు, లేదా సప్తమి భక్తి పెట్టచ్చు బహువచనంలో. ఈ రకంగా అభ్యాసం 58లో ఉన్నటువంటి శుద్ధ వాక్యాలు మనం చూసామండి. అస్తు. ఇందులో ఏదైనా సందేహం ఉందా? ఒక మహోదయ ఒక నిమిషం. గుడః సర్వేషాం
అత్యంత మధురతమ వర్తతే అనొచ్చు కదండి. గుడః సర్వేషాం అత్యంత మధురతమ అంటే పోల్చి అత్యంత చెప్తున్నా మధురతమ కదండి. వర్తతే. అత్యంత మధుర పదార్థానం అత్యంత మధుర పదార్థానం మధుర పదార్థానం మధురం వర్తతే. అదే కదా. గుడః సర్వేషాం గుణః సర్వేషాం మధుర పదార్థానాం పదార్థానాం అత్యంత మధుర అది అత్యధిక మధురం వర్తతే. ఎక్కువ అన్ని మధుర పదార్థాల కంటే ఎక్కువ మధురంగా ఉంటుంది, ఎక్కువ తీయగా ఉంటుంది. అలాగా సర్వేషాం మధుర పదార్థానం సర్వేషాం మధురానాం అత్యంతం మధురతమః వర్తతే. సర్వేషాం మధురానాం అండి. సర్వేషాం పదార్థానాం మధుర పదార్థానాం అన్ని మధుర పదార్థాల కన్నా సర్వేషాం మధుర పదార్థానం అత్యంతః మధురః మధురతమః వర్తతే. అత్యంత మధురతమః వర్తతే. అత్యంత మధురతమః వర్తతే. అస్తు. సర్వేషాం ధర్మాణం సర్వేషాం పదార్థానం సర్వేషాం మధుర పదార్థానం మధుర పదార్థం అత్యంతం మధురం వర్తతే. అత్యంత మధురతమః వర్తతే. అత్యంత మధురతమః వర్తతే. ఓకే, అలా రాసుకోవచ్చు. మహోదయ, మధురతమః పెట్టినప్పుడు ఇంకా అత్యంత అవసరం లేదు అనుకుంటా మహోదయ. అందుకే సమాసం లేదు. అత్యంత అత్యంత లేదా అంటే దాంట్లో శుద్ధ వాక్యాలు అశుద్ధ వాక్యాలలో అధికం తీసేసాడు చూడండి. తమహ పెట్టినప్పుడు ఈ అధికము అత్యంతము ఈ విశేషణాలు అవసరం ఉండదు అనుకుంటున్నా. తమపులో అర్థం వస్తుంది కాబట్టి మన అత్యంత అవసరం లేదు. అదే అత్యంత పెట్టినా మళ్ళీ తమపు అవసరం లేదు. మళ్ళీ మనం తమపు పెట్టాలి కాబట్టి తమపు వాడాలి కదా, కాబట్టి అప్పుడు అత్యంత తీసేసుకోవచ్చు. పెట్టినా ఇబ్బంది లేదు. కానీ మనకు తమపులో ఆ అర్థం వచ్చినప్పుడు మళ్ళీ అత్యంత శబ్దం కూడా ఎందుకు, కాబట్టి అలా చెప్పుకోవచ్చు. తీసేస్తే సరిపోతుంది. అది తీసేస్తే సరిపోతుంది. మధుర తమహ వర్తతే. పైన చెప్పిన శబ్దాలు కూడా మనం అట్లా పెట్టుకోవచ్చు. అందుకే సాధ్యమైతే కొంచెం ప్రయత్నం చేశాను. అది తమ ప్రత్యయం చెప్పలేదు, అత్యంతం చెప్పాను. కాబట్టి మనకు ప్రయోగం ఉంది కాబట్టి తమ ప్రత్యయాన్ని ఉపయోగించుకోవచ్చు, రాసుకోవచ్చు అండి. ఓకే, అలా చేసుకోవచ్చు. అస్తు. ఈ రకంగా మనం అశుద్ధ వాక్యాలు శుద్ధ వాక్యాలు చూసాము. అస్తు. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయి దీంట్లో? నెక్స్ట్ అభ్యాసం 59 నీట్ గా మొదలు పెట్టుకోండి. అభ్యాసం 59 అభ్యాసం 59. వాసరః. వాసరః అంటే దినము. వాసరః అంటే దినము. వాసరః. నెక్స్ట్ ఏంటి దినం అని చెప్పాము. వారాలు అంటే ఏదైనా కావచ్చు. దినవాచక శబ్దం అన్నమాట, దినము అని చెప్పాం. అందులో రవివారః ఆదివారము. రెండవ శబ్దం అంటే రవివారః అంటే ఆదివారము. సోమవారః సోమవారము. సోమవారః సోమవారము. మంగళవారః మంగళవారము. మంగళవారః మంగళవారము. బుధవారః బుధవారః బుధవారము. బృహస్పతివారః బృహస్పతివారః బృహస్పతివారము. నెక్స్ట్ శుక్రవారః శుక్రవారః శుక్రవారము. శనివారః శనివారము. మనం సంకల్పం చెప్పేటప్పుడు
హోమాలు అవన్నీ చేసేటప్పుడు శనివాసరే సోమవాసరే అని చెప్తున్నాము, వారా అని చెప్పట్లేదు, అంత వాసరే వాడుతున్నాం. ఇది మాద పుల్లింగ దీని రూపం నడిపించాము కొన్ని వారే సప్తవిభక్తి ఏకొచ్చి వాదగిలికి మారిపోతుంది. శనివాసరే శనివార శనివార. కానీ వాడుకంలో అందరూ కూడా పూజ చేసిన హోమం చేసిన అది తెలిసి చేస్తున్నారు తెలియక చేస్తున్నారు కానీ వాసరే అనే చెప్తున్నారు అందరూ. అది మనం ఇప్పుడు మా దగ్గర పుల్లింగంలో ఉంది కదా వాసరే. అదే వాసర అనేది మూల శబ్దము. అవును, ఇప్పుడు వారహ అయినప్పుడు సప్తమిలో వారే అవ్వాలి కదా. కానీ వాళ్ళు అందరూ వాసరే వాసరే అని చెప్తున్నారు, అది తప్పుగా చెప్తున్నారు. శనివార ఉంది శనివాసర, అన్నిట్లో వాస శబ్దం కలుపుకున్నాయి. శనివార అంటే శనివారే రవివారే అలా కాకుండా రవివాసర వాస శబ్దాన్ని ఉపయోగిస్తున్నా అంటున్నారు కదా. అంటే రెండు వాడొచ్చేమో కదండి. సామాన్యంగా వాస శబ్దం దినవాచకం కాబట్టి వాడుకోవచ్చు. అది వాడచ్చు అది వాడచ్చు. దినవాచకం కాబట్టి అది వాడుకోవచ్చు. కంటిన్యూ చేసి వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. రవివారే సోమవారే వాసరహ ప్రథమ విభక్తి ఏకవచనంలో చెప్తే వాసరహ అని అవుతుంది కదా, ఆదివారము అనని. అది మనకు ఆదివారం రవివాసర రవి శబ్దం కూడా యాడ్ చేయాలండి, అప్పుడే స్పష్ట అర్థం వస్తుంది. గురు మహోదయ, ఆ మహోదయులు అనేది ఏంటంటే వాసరే అని అంటున్నారు కదా, వాసరహ అని చెప్తున్నారు, వాసరే కదా అంటున్నారు. సప్తమి విభక్తులు అయితే వాసరే, ప్రథమ విభక్తి వాసరహ వస్తుంది. అంటే ఆయన అడిగింది అది కాదండి. వాసరహ వారా ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు ఆయన. వారు రెండు మనం అట్లా కూడా వాడుకోవచ్చు, రెండు వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు అని చెప్తున్నారు. డైరెక్ట్ కూడా వాడుకోవచ్చు. రవివారే మంగళవారే అరువు చెప్పుకోవచ్చు, మంగళవాసరే రవివాసరే అలా కూడా ఉపయోగించుకోవచ్చు. అది మన ఐచ్ఛికం, దాంట్లో ఏది ఉపయోగించినా ఇబ్బంది లేదండి. ధన్యవాదాలు గురుగారు, ధన్యవాదాలు. ఓకే. మహోదయ సౌండ్ పోతుంది, వినిపించట్లేదండి ఏది. జీ ఇప్పుడు వినిపిస్తుందండి. మహోదయ వినిపిస్తుంది. మాసహ అంటే నెల, మాసహ అంటే నెల వినిపిస్తుందా ఇప్పుడు? మాసహ నెల. నెక్స్ట్ అది ఏంటి మాసాలు? చైత్ర మాసం, జనవరి ఫిబ్రవరి అంటాం కదా, అక్కడ మనం ఇది చెప్పుకుంటాం అంట. మన క్యాలెండర్లో పాత ఇదే విధంగా చూపిస్తుంటామండి. చైత్ర మాసం. వైశాఖ మాసం, వైశాఖ మాసం. నెక్స్ట్ జ్యేష్ఠ మాసం, జ్యేష్ఠ మాసం. ఆషాఢ మాసం, ఆషాఢ అంటే ఆషాఢం. శ్రావణ భాద్రపద, భాద్రపదం. ఆశ్వినం. నెక్స్ట్ కార్తీక మాసం.
కార్తీక కార్తీక మాసం. నెక్స్ట్ మార్గశీర్ష మార్గశీర్ష మార్గశీర్షం. మార్గశీర్ష అంటే మార్గశీర్షం. పౌష పౌష పుష్యమాసం. పుష్యమాసం. మాఘ మాఘమాసం. మాఘ మాఘమాసం. ఫాల్గుణ 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 మాసం. ఇవి మనకు 12 మాసాలు 12 వచ్చాయి కదా. నెక్స్ట్ కొన్ని పదాలు చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ రాసుకోండి. గాలో బాడ బాడముక్తం. బాడం అంటే మంచిగా చెప్పాను. సుష్టు ఉక్తం, సమ్యక్ ఉక్తం, సుందరం ఉక్తం అలా చెప్తుండే కదా. దాన్ని బాడ. ఓ సుష్టు బాడం. బాడం అంటే మంచిగా బాగా చెప్పావు అని చెప్తుంటాడు. బాడ అంటే మంచి. సామాన్య బకారం అండి. బాడ. డకారం అంటే ఒత్తుడ మహాప్రదనం. మొట్టమొదటి అక్షరము బ అల్పప్రాణం. బాడ మంచిది మంచిది. నెక్స్ట్ యువన్. యువన్ అంటే చిన్నది. యువన్ చిన్నది. ఉరువు పెద్దది. ఉరుహు ఉరుహు పెద్దది. ఉరుహు పెద్దది. విసర్గం పెట్టుకోండి. ఉరుహు పెద్దది. స్థూల 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 అంటే లావుది. లావుగా ఉంటుంది. స్థూల అంటే లావైనది. స్థూల లావుది బరువైనది అట్లాగా. స్థూల. ఓకే. ఇవి మనకు శబ్దకోశం అండి. ఓకే. ఇందులో సందేహం ఉందా? ఊరికే దినం వాసముల పేర్లు నెలల పేర్లు ఇచ్చారు మనకు. కొన్ని దాంట్లోనే విశేషణ పదాలు బాడం, యువన్ చిన్నది, ఉరుహు పెద్దది, స్థూల లావుది, కొన్ని అవి శబ్దాలు చూసాం. ఇప్పుడు వ్యాకరణం హెడ్డింగ్ పెట్టుకోండి. వ్యాకరణం. వ్యాకరణం బ్రాకెట్ లో తద్దిత ఈఎస్ కామ ఇష్టన్ ప్రత్యయ. ఈఎస్ కామ ఇష్టన్ ప్రత్యయ. తద్దిత ఈఎస్ కామ ఇష్టన్ ప్రత్యయ. 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 ఓకే. బ్రాకెట్ లో చేయండి. ఈఎస్ ప్రత్యయాన్ని ఉపయోగించి ఇష్టం ప్రత్యయాన్ని ఉపయోగించి అనేది ఇప్పుడు చూద్దాము. ఇవి తదిత ప్రత్యయాలు. ఓకే. తదిత ఈఎస్ ప్రత్యయం ఎలా ఉంటుంది, ఇష్టం ప్రత్యయం ఎలా ఉంటుంది. అంతకన్నా ముందు ఏం చేస్తాం మనం? తద ప్రత్యయం ఎలా ఉంటుంది, తమ ప్రత్యయాన్ని ఉపయోగించి ఎలా ఉంటాయి, వాక్యం ఎలా ఉంటుంది, వాటి ప్రయోగం ఎలా ఉంటుంది చూసాము. అక్కడ తద తమ ప్రత్యయాలు చూసాము. ఇక్కడ ఈఎస్ ఇష్టం ప్రత్యయాలు చూస్తున్నాం. అవి ఎలాగనో చూద్దాం. రాసుకోండి. నియమం 192.
నియమం 192 బ్రాకెట్ రాసుకోండి. అజాది గుణవచనాదేవ, అజాది గుణవచనాదేవ, అజాది గుణవచనాదేవ కామ టేహే టేహే టేహే, అజాది గుణవచనాదేవ కామ టేహే టేహే. బ్రాకెట్లు పెట్టుకొని ఇది టేహ్ని ఒక సూత్రము, అజాది గుణవచనాదేవ అనేది ఒక సూత్రం అండి. రెండు టే శూన్యకి ఒక అక్షరం లెక్క ఉంది, అది కూడా ఒక సూత్రం అండి. అష్టాధ్యాయులో ఒక సూత్రం. బ్రాకెట్లు రాసుకోండి. ఈ రెండు సూత్రాల యొక్క అభిప్రాయం ఏంటో మనం రాసుకుందాం. బ్రాకెట్లు పెట్టుకోండి, ఇది కొటేషన్లో పెట్టుకోండి, రాసుకోండి. ఈఎస్ మరియు ఇష్టం ప్రత్యయ విషయంలో, ఈఎస్ మరియు ఇష్టం ప్రత్యయ విషయంలో, ఈఎస్ మరియు ఇష్టం ప్రత్యయ విషయంలో రెండు మాటలు స్మరించుకోవాలి. రెండు మాటలు స్మరించుకోవాలి అంటే గుర్తుపెట్టుకోవాలి. రెండు మాటలు స్మరించుకోవాలి అంటే గుర్తుపెట్టుకోవాలి. ఒకటి మళ్ళీ చెప్తాను. ఈఎస్ మరియు ఇష్టం ప్రత్యయ విషయంలో రెండు మాటలు గుర్తుంచుకోవాలి అంటే రెండు మాటలు స్మరించుకోవాలి. అవి ఏంటంటే ఒకటి ఈఎస్ మరియు ఇష్టం, ఈఎస్ మరియు ఇష్టం, ఈఎస్ మరియు ఇష్టం ఈ రెండు ప్రత్యయాలు, ఈఎస్ మరియు ఇష్టం ఈ రెండు ప్రత్యయాలు గుణవాచక శబ్దాలతోటి మాత్రమే వస్తాయి. గుణవాచక శబ్దాలతోటి మాత్రమే వస్తాయి. గుణవాచక శబ్దాలతోటి మాత్రమే వస్తాయి. గుణవాచక శబ్దాలతోటి మాత్రమే వస్తాయి. అన్ని రకముల శబ్దాలతోటి రావు. అన్ని రకముల శబ్దాలతోటి రావు. ఏంటి రావు? ఇష్టం ఈఎస్ని ప్రత్యయాలండి. ఈఎస్ మరియు ఇష్టం ప్రత్యయాలు గుణవాచక శబ్దాలతోటి మాత్రమే వస్తాయి. అన్ని శబ్దాలతోటి అన్ని రకములైన శబ్దాలతోటి రావు. అన్ని రకమైన శబ్దాలతోటి రావు. నెక్స్ట్ దాంట్లోనే తదా కామ తమ, తదా కామ తమ, తదా కామ తమ, తదా కామ తమ ఈ రెండు ప్రత్యయాలు, తదా కామ తమ ఈ రెండు ప్రత్యయాలు మాత్రం, తదా కామ తమ ఈ రెండు ప్రత్యయాలు మాత్రం అన్ని శబ్దాలతోటి వస్తాయి. అన్ని శబ్దాలతోటి వస్తాయి. ఇవి ఇక్కడ లేవండి, ముందు చెప్పుకున్నాం మనం. ఈ తద ప్రత్యయము తమ ప్రత్యయం అనేటివి, తదా తమ అంటే తద ప్రత్యయము తమ ప్రత్యయం ఈ రెండు ప్రత్యయాలు, తదా కామ తమ ఈ రెండు ప్రత్యయాలు మాత్రము అన్ని శబ్దాలతోటి వస్తాయి. ఓకేనా? కానీ ఈఎస్ మరియు ఇష్టం ప్రత్యయాలు ఎక్కడ వస్తాయి? గుణవాచక శబ్దాలతో మాత్రమే వస్తాయి. అన్ని శబ్దాలతోటి రావు అని చెప్పు. గుణవాచక శబ్దమే ఉండదు కదా, అక్కడే వస్తుంది. తమ ప్రత్యయాలు మాత్రం ఎలా వస్తాయి? అన్ని శబ్దాలతో వస్తాయి. గుణవాచకం కాదు, గుణవాచకములు కూడా వస్తాయి, గుణవాచకం లేకపోయినా కూడా వస్తాయి అన్నమాట. ఓకేనా? అన్ని శబ్దాలతోటి వస్తాయి. తమ ప్రత్యయాలు ఈ రెండు ప్రత్యయాలు మాత్రం అన్ని శబ్దాలతో వస్తాయి. ఓకే, ఇది ఒకటి. రెండోది ఏంటి? రెండు మాటలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కదా, అందులో ఇది ఒక మాట. రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఇది ఒకటి. రెండోది ఏంటి? రాసుకోండి. ఈఎస్ మరియు ఇష్టం ప్రత్యయాలు, ఈఎస్ మరియు ఇష్టం ప్రత్యయాలు వచ్చినప్పుడు, ఈఎస్ మరియు ఇష్టం ప్రత్యయాలు వచ్చినప్పుడు
ఈఎస్ మరియు ఇష్ట ప్రత్యయాలు వచ్చినప్పుడు శబ్దం యొక్క అంతిమ స్వరము లోపిస్తుంది. శబ్దము యొక్క అంతిమ స్వరము లోపిస్తుంది. ఈఎస్ మరియు ఇష్ట ప్రత్యయాలు వచ్చినప్పుడు శబ్దం యొక్క అంతిమ స్వరము లోపిస్తుంది. ఈఎస్ మరియు ఇష్ట ప్రత్యయాలు వచ్చినప్పుడు శబ్దం యొక్క అంతిమ స్వరము లోపిస్తుంది. శబ్దం యొక్క అంతిమ స్వరము లోపిస్తుంది. ఒకవేళ అంతిమంలో వ్యంజనం ఉంటే ఒకవేళ అంతిమంలో వ్యంజనం ఉంటే ఆ వ్యంజనము మరియు దానికంటే ముందున్న స్వరము ఈ రెండు కూడా లోపిస్తాయి. ఆ వ్యంజనము మరియు దానికంటే ముందున్న స్వరము రెండు కూడా లోపిస్తాయి. ముందు పిలిపిండి శబ్దానికి అంతిమ స్వరం ఉంది, ఆ స్వరం ఒకటే లోపిస్తుంది. స్వరంతో పాటు అంతిమ హలంత వర్ణం వ్యంజన వర్ణం ఉందనుకోండి, అప్పుడు ఆ వ్యంజనం కంటే ముందున్న స్వరము రెండు కూడా లోపిస్తాయి అన్నమాట. ఉదాహరణ, గురుగారు ఇక్కడ ఎస్ఏతిచ సూత్రం వర్తిస్తుందా అండి? ఏంటండి? ఎస్ఏతిచ అనే సూత్రం వర్తిస్తుందా ఇక్కడ? అవునండి, వర్తిస్తుంది. ఓకే. ఉదాహరణ రాసుకోండి. పటు శబ్దం, పటు ఒక శబ్దము, లఘు ఇత్యాది. పటు లఘు, మృదు ఇత్యాది శబ్దాలకు అంతిమంలో ఏముందండి? ఇత్యాది శబ్దాలకు అంతిమం ఉండే ఉకారము లోపిస్తుంది. అచ్చే కదా ఏం చెప్పిన నియమంలో? శబ్దానికి అంతిమంలో స్వరం ఉంటే లోపిస్తుంది చెప్పాం. పటు, లఘు, మృదు అన్నిట్లో ఏముంది? ఇక్కడ ఉకారం ఉంది కదా అన్నిటిలో, కాబట్టి అంతిమ స్వరమే, అందుకే లోపిస్తుంది. ఓకేనా? అదే విధంగా మహత్ శబ్దంలో ఇక్కడ మహత్ శబ్దం ఉంది. మహత్తులో ఉంది అంతిమ అక్షరం వ్యంజనం కూడా ఉందన్నమాట. అంతే, వ్యంజనము ప్లస్ ఆ వ్యంజనానికి ముందున్న అక్షరం ఏంటి? మహత్. హకారంలో ఉండే అకారము రెండు లోపిస్తాయి, అంటే అతుభాగం లోపిస్తుంది అన్నమాట. అందుకే మహత్ శబ్దంలో అతుభాగం లోపిస్తుంది. మహత్తులో అతుభాగం లోపిస్తుంది. మనం అదే చెప్పుకున్నామట. అంతిమ వ్యంజనము దానికంటే ముందున్న స్వరము రెండు లోపిస్తాయి. టీ భాగం చేత టేహ్ ప్రకారంగా. ఓకే, సో మహత్తులో అత్తు లోపిస్తుంది. మహత్తులో అత్తు భాగం లోపిస్తుంది, అంటే టీ సంజ లోపం అవుతుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు దానికి పైన చెప్పిన విధంగానే ఇక్కడ కింద ఉదాహరణ రాసుకుంటాం. పటు శబ్దం కదా, పటుకు యస్సుని కలిపితే పటియాన్, యస్సుని ప్రతి తీసుకొస్తే వస్తుంది పటియాన్. నెక్స్ట్ అండి, అది ఇష్టం ప్రతి తీసుకొస్తే పటిష్ఠ ఏమొస్తుంది? పటిష్ఠ. నెక్స్ట్ అండి, లఘు శబ్దానికి యస్సుని తీసుకొస్తే వస్తుంది లఘీయాన్. లఘీ దీర్ఘం అండి, పటియాన్ దీర్ఘం ఎలాగనో ఇది కూడా లఘీయాన్. లఘిష్ఠః, లఘీయాన్, లఘిష్ఠః. లఘీయాన్, లఘియాన్ ఏంటి? లఘియా అంటే యస్సుని ప్రత్యయము, లఘిష్ఠః ఇష్టని ప్రత్యయం, లఘిష్ఠః. ఓకే, నెక్స్ట్ మహోదయ, ఇక్కడ మనం ఈఎస్ ప్రత్యయము, ఇష్టన్ ప్రత్యయము వీటి గురించి
వీటికి అనుబంధ లోపం చేస్తే ఫలాన్ని మిగులుతుంది అనేది మనం అన్ని ప్రత్యయాలు చెప్పుకుంటున్నాం కదా, దీనికి చెప్పుకోలేదు మనం. అన్ని అక్కడ అది సామాన్య సంకేతం చెప్పుకున్నాము. అంటే మీకు తెలుస్తుందా, పటు ఉంది, పట్టులో ఈఎస్ని వచ్చింది అంటే చెప్పుకున్నామండి. ఎక్కడ చెప్పుకున్నాం? అనుబంధ లోపము ముందు అభ్యాసాలు వచ్చాయి. ఈఎస్ని ఇష్టం రాలేదా? అతిశాయ తమభిష్టనం, అతిశాయ తమభిష్టనం అక్కడ ఇష్టం వచ్చింది. అదే అందుకనే ఇక్కడ కూడా మనం ఇది మిగులుతుంది అని చెప్పుకుంటే మనకి రూపాలు తయారు చేసినప్పుడు బాగా కన్వీనియంట్ గా ఉంటుందని రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఈ రెండు రాసుకొని చెప్పుకున్నాం. ఒకటి చెప్తే అర్థం అవుతుంది. ఓకేనా? అలాగే. సో పటియాన్ పటు శబ్దానికి అది మహత్ శబ్దం ఒకటి రాసుకోండి వ్యంజనానికి. మహత్కి మహీయాన్, ఇష్టం తీసుకుంటే మహిష్ట, మహీయాన్ మహిష్ట, మహీయాన్ మహిష్ట. ఓకే, ఇవి మనకు 192 నియమం. ఇందులో ఒకటి రాసుకోండి. అంటే ఈఎస్ వచ్చిన ఎలా వస్తుంది, రూపం ఎలా వస్తుంది చూద్దాం ఒకసారి. రెండింటికి ఈఎస్ వచ్చినప్పుడు, ఇష్టని ప్రత్యయం వచ్చినప్పుడు. అందులో మృదు శబ్దానికి మ్రదియాన్ మ్రదిష్ట, శబ్దానికి బ్రదీయాన్, మృదుకు మ్రా అయిపోతుంది. మ్రదియాన్ మ్రదిష్ట. ఓకే, ఒకటి రాసుకోండి. పటు శబ్దం రాసుకోండి. పటు లేని ఒక శబ్దం, ఉకారం శబ్దం. ఈయసున్ తీసుకోండి. పటు ఈయసున్, పటు ఈయసున్, పటు ఈయసున్. దాని పక్కన పటు చిన్న కొంచెం స్పేస్ ఇచ్చి ఈయసున్. దాని కింద మన పట్టు కింద దాని పటు ప్లస్ ఈఎస్. ఈఎస్కి అనుమతి లోపం వేస్తే మిగులుతుంది, ఈఎస్ మిగులుతుంది. పటు ఈఎస్. పటు ఈఎస్. తర్వాత ఏమవుతుంది? పటు ఈఎస్. ఇక్కడ పట్టులో ఉండే అంతిమ ఈఎస్ వచ్చిన తర్వాత అంతిమ ఉకారికి లోపం అవుతుంది. ఎస్యతి ఇచ్చే ప్రకారంగా ఏమవుతుంది? ఎస్యతి ప్రకారం లోపం వస్తే పట్ ఈఎస్, పట్ ఈఎస్, పట్ ఈఎస్. కలిపితే కింద రాయండి పటీయస్. పట్ ఈఎస్ కదా, పట్టకాల హలంతము. ఈఎస్ కలిపితే పటీయస్ అయిపోయింది. పటీయస్. అలాగే ఇప్పుడు సు తెచ్చుకుంటాం. పటీయస్సు పక్కన సు తెచ్చుకున్నాం. మళ్ళీ సు అవుట్ చేసే ప్రకారంగా పటీయస్ సు. దాని పక్కన సు ప్రత్యయం వస్తుంది. సు అవుట్ జస్ అమ్ అవుట్ షస్ తాభ్యాంబిస్ ఏభ్యాంబ్యస్ గసిభ్యాంబ్యస్ గస్ ఓస్ ఆమ్ గి ఓస్ సు. ఈ సూత్రం ప్రకారంగా ప్రథమ భక్తి ఏకవచనంలో సు తెచ్చుకుంటాం. పటీయస్ సు. ఇప్పుడు ఈ స్థితిలో దీనికి సర్వనామ సంజ్ఞ ఉంది కాబట్టి ఉగిత చాం సర్వనామస్థానే చా ధాతు ప్రకారం నుమ్ ఆగం అవుతుంది. ఏమవుతుంది? నుమ్ ఆగం వస్తుంది. ఎక్కడ వస్తుంది? పటీయస్. ఈఎస్ ఉంది కదా, నుమ్ ఆగం మెదచోన్ త్యాత్ ప్రహ అనే సూత్రం ప్రకారంగా అచా మధ్య అంతిమచ్కి పక్కనే వచ్చి కూర్చుంది. మిత ఆగం కదా, నుమ్ అంటున్నాం అంటే మిత ఆగమం కాబట్టి ఎక్కడ వస్తుంది? పటీయస్ లో యాకి పక్కన వచ్చి కూర్చుంటాం అన్నమాట. ఈఎస్ కదా, ఈ ఎస్ లో యాకి పక్కన వచ్చి కూర్చుంటుంది. అంతిమ చదే కాబట్టి దాన్ని పక్కనే కూర్చుంటాం అన్నమాట. రాండి. పటి పటి యాన్ ఉంది, సారీ పటి ఎస్ ఉంది. ఇప్పుడు చేస్తా పటి యా నుమ్ స్. పటి యా, పటి యాన్ కదా మనం. పటి యాన్ లో యాకి పక్కన వచ్చింది. ఒక్క నిమిషం. పటి ఎస్ ఈఎస్ ఉంది మనకు అంతే. ఇప్పుడు ఏముందండి? పటి ఎస్ ఉంది. పటి యా నుమ్ స్, పటి యా నుమ్ స్. పక్కన సు ప్రత్యయం. పక్కనే ఉంది సు తెచ్చుకునే కదా, ఆ సు ఉంది. పటి యా నుమ్ స్ పక్కన సు ప్రత్యయం. అంటే పటి ఎస్, ఎస్కి పటి ఎస్ ఈఎస్ ఉంది కదా, ఈ
ఈస్ భాగానికి మధ్యలో వస్తుంది. పటి ఎస్ సారీ ఎస్ భాగానికి మధ్యలో వస్తున్నాడు నుమ్ము. ఓకేనా? ఇప్పుడు కింద నుముక అనుబంధ లోపం చేస్తే ఏమవుతుంది? నుముక అనుబంధ లోపం చేస్తే కేవలం ఏమవుతుంది? నకారం పొల్లి మిగులుతుంది అన్నమాట. ఏం మిగులుతుంది? నకారం పొల్లి మిగులుతుంది. రాయండి. పటి యా సు పటి యా పటి యా నుముక నకారం పొల్లు పక్కన సా హలంతం. ఇది కూడా పక్కన సు సుపతి తీసుకున్నాం కదా మనం. అప్పుడు ఏది? పటి యన్స్ అయిపోయింది. పటి యన్స్ సు. ఓకేనా? ఇప్పుడు హల్యాభ్యో దీర్ఘ శృతిస్య ప్రిక్తం హల్ అనే సూత్రం ప్రకారంగా ఏం వెళ్ళిపోతుంది? అంతిమ సు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది సు మీద వెళ్ళిపోతుంది. దాని కింద పటి యన్స్ మిగిలింది. ఇప్పుడు మొదట్లో పటి యా సు ఉన్నది. ఇప్పుడు ఈ స్థితిలో సు వెళ్ళిపోతుంది. హలంతాన్ని పక్కలో సు ఉంటే లోపిస్తుంది అని చెప్పి లోపం చేసింది. తర్వాత ఇప్పుడు ఆయన పటి యన్స్ మళ్ళీ నలోప ప్రాతిపదికాంతస్య అనే సూత్రం వచ్చేసి పటి యన్స్ కదా అంతిమ సకాలం లోపం చేస్తుంది. సంయోగాంతస్య లోప ప్రకారంగా సంయోగాంతస్య లోప ప్రకారంగా ఏమవుతుంది? సంయోగాంత నలోప ప్రాతిపదికాంతస్య కాదు, సంయోగాంతస్య లోప ప్రకారంగా సంయోగానికి పటి యన్స్ ఎందుకు కదా సాకు లోపం అయిపోతుంది. సాకు లోపం అయిపోతుంది. పటి యన్ అయిపోయింది. ఇక్కడ ఒక పని ముందే చేసుకోవాలి, పదవి ఇప్పుడేం చేసుకోవచ్చు ప్రత్యయ ప్రతిలక్షణ పరంగా. ఇక్కడ యన్స్ లో యా ఉంది కదా, దానికి అత్వసంతస్య చాధాతో అనే సూత్రం ప్రకారంగా ఉపదాయకి దీర్ఘం అవుతుంది. పటి యన్స్ అని చెప్పాం కదా, అప్పుడు ఉపదాలో ఉండే ఈ యకారంలో ఉండే ఆకారానికి దీర్ఘం చేస్తామండి. అప్పుడు ఏమవుతుంది? పటి యాన్స్ అయిపోతున్నాం అంట. ఏమవుతుంది? పటి యాన్స్ అత్వసంతస్య చాధాతు అత్వంతస్య అసంతస్య సర్వనామస్థానే పదతః అంగస్య ఉపదాయః దీర్ఘో భవతి అంటుంది. సార్ అత్వసంతస్య చాధాతో ఆ సూత్రం ప్రకారంగా ఎస్ లో ఉండే ఎస్ లో ఉండే యకారం నుండి అకారం దీర్ఘం చేస్తే పటి యాన్స్ అయిపోయింది. అంతిమ సకాలం లోపం చేస్తే అందుకే పటి యాన్. ఓకేనా? పటి యాన్ ఇది రూపం సిద్ధ్యతి. ఈ రకంగా రూపం సిద్ధిస్తున్నామంట. పటిష్టలో అక్కడ ఏం లేదు మనకు. ఇష్టాన్ని ప్రత్యేకంగా ఇష్టానికి ఇష్ట మిగులుతుంది. పట్ ఇష్ట దానికి ఇష్ట ప్రత్యేక రాగానే పట్టులో ఉండేటువంటి ఉకారానికి అంతిమ అక్షర లోపం చేస్తే పట్ ఇష్ట కలిపితే పటిష్ట. సు తెచ్చుకొని సూకు ఋత్వ విసర్గం చేసుకుంటేనా పటిష్ట అంటాం. సు తెచ్చుకుని సూకు ఋత్వ విసర్గం చేసుకుంటే ఏమవుతుంది? పటిష్ట. పట్ ఇష్ట పటు ఇష్ట పట్ ఇష్ట కలిపితే పటిష్ట. సూకి విసర్గం చేసుకుంటే పటిష్ట. సార్ ఇష్టంలో నకారము హలంత్యం అండి. ఆ ఇష్టం నకారం హలంత్యం అండి. ఓకేనా? పటిష్ట అలా అవుతుంది. పటు ఇష్టన్ అనుమతి లోపం చేస్తే పటు ఇష్ట. ఎస్చేతి లోపం చేస్తే పట్ ఇష్ట. కలిపితే పటిష్ట. సు మళ్ళీ పటిష్ట సూకు విసర్గం చేస్తే పటిష్ట కింద. ఈ రకంగా మనము అన్ని లగిష్ట లగియాన్ మహిష్ట మహి ఇవన్నీ కూడా అలాగే తయారవుతాయండి. ఓకేనా? ఇవన్నీ ఎందుకు సూక్ష్మంగా ఉంటాయని చెప్పి నేను డైరెక్ట్ గా చెప్పేశాను. ఓకేనా? ప్రారంభంలో మీకు అర్థం చేసుకోవడానికి అలా చూపించానండి. ఇబ్బంది లేదు. అది కూడా మళ్ళీ మీకు అందరికీ అర్థమవుతుంది కాబట్టి చెప్పుకునే ఇబ్బంది లేదు మనకు. అస్తు. సో ఈ రకంగా మనం 192 నియమం చూసాము. నెక్స్ట్ 193 నియమం, దానికి సంబంధించిన వాక్యాలు అవి రేపు చూద్దామండి. అస్తు. ఇప్పుడు చెప్పిన దాంట్లో సందేహం ఉందా? మహోదయ, ఈ 59వ అభ్యాసానికి సంబంధించిన వాక్యాలు పెట్టానండి గ్రూప్ లో, చూసుకోమనండి. జీ 59వ అభ్యాసంలో ఉన్న వాక్యాలు కూడా మనం రేపు చెప్పుకోబోయేటివి అవి గ్రూప్ లో ఉన్నాయండి, చూసుకోండి. ఓకేనా? అవి రాసుకోండి కూడా. రాసుకుని త్వరగా అయిపోతుంది మనకు. అస్తు. సార్ శనివారం ఆడియో రాలేదండి.
వస్తుందండి, అది ఎక్కడో బయట ఉన్నారు, పంపిస్తారండి. మాకు ఓకేనా? ఇక్కడ నెట్ ప్రాబ్లం వల్ల మధ్య మధ్యలో పోతుంది అందుకని. ఓకేనా? అస్తు. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు మహోదయ. నమస్తే మహోదయ. జీ నమస్తే.